ఆనాడు దావీదు దేవుణ్ణి స్తుతించగలిగాడు కాబట్టి, దేవుణ్ణి స్తుతించాడు కాబట్టి, అనుదినము దేవుణ్ణి స్తుతించాడు కాబట్టి, గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదు ఒకరోజు ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా అభిషేకించబడ్డాడు. అనుదినము దేవుని స్తుతించేవాడు. స్తుతిని స్థితిని మారుస్తుంది. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు దేవుణ్ణి స్తుతించగలిగితే ఆ స్తుతి నీ స్థితిని మారుస్తుంది. నీ స్థితిని దేవుడు మార్చడానికైనా సమర్థుడు. దావీదు స్థితిని మార్చిన దేవుడు, యోబు స్థితిని మార్చిన దేవుడు నీ స్థితిని మార్చలేడా?